మాన్సా న్యూస్ కి స్వాగతం. బంచులాల్పేట్ డివిజన్లో న్యూ బోయిగూడ మేకల నుండి ఎదురుగా ప్రధాన రోడ్డు మార్గంలో ఎన్నో రోజుల నుంచి ఉన్న మురికి నీరు, చెత్త, దుర్వాసన సమస్య స్థానికులకు తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కు అనుకూలంగా వాళ్లు ప్రవర్తిస్తున్నారని, మురికి నీరు నిండిపోయినా పట్టించుకునే అధికారులు అని అన్నారు. ప్రభుత్వం ఈ సమస్యకై 19.50 లక్షలు మంజూరు చేయక ఇది స్థానికులు ఎంతో దుర్వాసన వస్తుందని నా దృష్టికి తీసుకురావడంతో నేను జీహెచ్ఎంసీ సిబ్బందికి చెప్పినా వారు బీఆర్ఎస్ కి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టర్ రాజాలింగం. ఆపోజిట్ లో వర్క్ స్టార్ట్ చేయమంటే మంగళవారం రోజు ముహూర్తం తీసినారు. కళాశాలి శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి టెంకాయ కొట్టాక వర్క్ స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ నీళ్ళల్లా ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎంత తిప్పల పడుతుర్రో ఇక్కడ స్థానికులకు తెలుసు. శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ముహూర్తం తీసుకునే వరకు ఈ పబ్లిక్ ఇట్లనే తిప్పలలో ఈ మోరి నీళ్ళకి వెళ్ళి పోవాలా, ఈ దోమలలోనే బతకాలా. ఇక్కడ పబ్లిక్ 19.5 lakhs की ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కాంట్రాక్ట్ అసైన్ అయితే ఇప్పటిదాకా ఈ వర్క్ స్టార్ట్ చేయలేదని కాంట్రాక్టర్కి, డిఈ గారికి, ఏఈ గారికి, ఈఈ గారికి అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇవాళ ఏమంటారు, మంగళవారం రోజు టెంకాయ కొట్టాక స్టార్ట్ అవుతుంది వర్క్. అప్పటిదాకా ఈ వర్క్ ఇక్కడే పెట్టుకోవడం వల్ల ఈవినింగ్ 4 తర్వాత ఈ రోడ్ అంతా సార్ పేరుకపోతుంది. వాటర్ ఈగలు, దోమలు, ఇళ్ళకి స్కూల్ పిల్లలకి ఇక్కడే పడిపోతారు. ఇది అధికారులు ఇంకా ఇప్పటికీ బీఆర్ఎస్ అనుచరులగానే పనిచేస్తున్నారని మాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ అధికారులు వచ్చే వరకు సిరోసాతో పర్మిషన్ తీసుకున్నాక వర్క్ స్టార్ట్ చేయాలంట. ఐఎమ్ రిక్వెస్టింగ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈ వర్క్ తొందరలో స్టార్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. జిహెచ్ఎంసీ బల్దియా పని మొదలు పెట్టాలి. జిహెచ్ఎంసీ బల్దియా మొదలు పెట్టాలి. పని స్టార్ట్ కావాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. Congress!